ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క మాట మిమ్మల్ని, మీలో ఒక జీవాన్ని నింపుతుందని ఆశిస్తున్నానండి. ఆశలు కోల్పోయిన మన బ్రతుకుల్లో దేవుని మాట మన జీవితం మీద, మన భవిష్యత్తు మీద ఒక ఆశను అనేది నింపుతూ ఉంటుందండి. అలాంటి అనుభూతిలో ప్రతిదినము దేవుని మాట ద్వారా మీరు నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనుషులతో మాట్లాడితే మన బలము అనేది తగ్గిపోతుంది, మన ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే మానసికంగా ఏమైపోతామంటే కొన్నిసార్లు మనుషులతో మనం అన్ని చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకన అయిపోతాము. నీ సహాయం కోసము నువ్వెవరిని వెతికినా కానీ వాళ్ళ సహాయం నువ్వు అందుకోలేకపోతే వాళ్ళ కోసం ఎదురు చూసి నువ్వేమైపోతావంటే చాలా కృంగిపోతావు. ఆ సహాయం నీకు ఆన్ ది టైంలో దొరకకపోతే. కానీ దేవుని కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించిన వారు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటని మనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి ఈరోజు మనకు అందించినారు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. రాజుల కోసం ఎదురు చూస్తే నూతన బలం పొందుతామని లేదు, ఇక్కడ మనుషుల కోసం ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు అని ఇక్కడ రాయబడలేదు. దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటంటే దేవుని కోసం ఎదురు చూస్తే నీలో నూతనంగా ఎనర్జీ అనేది నింపబడుతుంది. నూతన బలము దేవునికి ఇస్తాడు, నూతన బలాన్ని మీరు పొందుతారు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. చాలా అనుభవాలు కలిగిన దావీదు రాజు కీర్తనల గ్రంథంలో అంటాడు ఏంటంటే, రాజుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముట వ్యర్థము, ఏ మనుషులను నమ్మదగిన వాడు కాడు అని ఎన్నో అనుభవాలు కలిగిన దావీదు కీర్తనల గ్రంథంలో మాట్లాడడం అనేది జరుగుతుందండి. చూడండి, మీకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు ఇది కావాలి అది కావాలి అని గొప్పవారి వైపు చూసావేమో, మనుషుల వైపు చూసావేమో, ఎవరైతే నీకు ప్రియముగా ఉన్నారో వారిని నువ్వు ఆశ్రయించి చివరికి వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించలేకపోతున్నారు, వాళ్ళకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించలేకపోతున్నారని నీకు తెలుసుకొని వాళ్ళ యుద్ధ నుండి సహాయం పొందుకోలేక నమ్మిన నీవు వారి విషయంలో మోసపోయి ఎంతగానో బాధపడుతున్నావేమో, ఇంకా నీ బలాన్నంతా కోల్పోయావేమో, మానసికంగా ఎంతో కృంగిపోయావేమో. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుషుల వైపు చూడడం మానేయండి, రాజుల వైపు, గొప్పవారి వైపు చూడడం మానేయండి. ఎందుకంటే వారిని వెంబడించి వారి వైపు చూసి చివరికి మనకు మిగిలది కృంగుబాటు మాత్రమే. కానీ దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో నూతన బలము, ప్రతిదినము నూతనంగా మనం ఎంతగానో బలపరచబడతామండి ప్రతిదినం. ఎందుకంటే నీ వెనుక ఎన్ని సమస్యలు ఉన్నా కానీ నీ ఎదుర్చూపు దేవుని కోసం అంటే అన్ని చింతలు, నీ బాధలు అన్నీ మర్చిపోయి ప్రతిదినము ఏదో ఒక కొత్త శక్తి మిమ్మల్ని ఆవరించి మీరు ఆనందంతో, సంతోషంతో, శ్రమల్లో కూడా ఆనందించగల అనుభవంలోనికి ఆ నూతన బలము మిమ్మల్ని నడిపిస్తుందండి. మనం చేయాల్సిందంటే దేవుని కోసం ఎదురు చూడాలి. నీకున్న సమస్యలు, నీకున్న బాధలన్నీ మర్చిపోయేలా చేసి ఆ బాధలన్నీ దేవుడు సకాలంలో తీర్చివేసి ఆ సమస్యలన్నీ మర్చిపోయి దేవుడు నేను ఒక నూతనమైన బలాన్ని నీకు అందించి ఆయన మీద నమ్మకమే నూతన బలాన్ని నీలో నింపుతుంది. ఎందుకంటే అట్టి కార్యాలు దేవుడి వల్ల సాధ్యమవుతాయి. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఖచ్చితంగా ఈ రోజు నుండి ముందడుగయ్యో దేవుని జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బట్టి ఇటు వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, మా అవసరాల కోసం గత కాలమంతా మనుషుల వైపు చూసాము, కనిపెట్టుకొని వారి వద్ద నుండి మేము సహాయం పొందుకుంటామేమో అని చాలా ఆశించాము. కానీ చివరికి ఏ సహాయము మాకు రాలేదు. నీకు సహాయం చేయబడను నేనే అని అన్న దేవుడవు తండ్రి. ఇదిగో నీ కోసం కనిపెట్టుకుంటున్నాము. మా బలమంతా కోల్పోయామయ్యా మనుషుల వైపు చూసి. మేమెంతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాము. కానీ ఈ రోజు నుండి నీ వైపు చూసి ప్రభువా, మా చింతలు, మా బాధలన్నీ మర్చిపోయి ప్రతిదినము కృప వెంబడి కృప నీ యుద్ధ నుండి మేము పొందుకోవడానికి అయ్యా నా దేవా మేము ఎంతగానో ఆశ కలిగి ఉన్నాము. కాబట్టి మా ఆశను మీరు తృప్తిపరచండి ప్రభు. ఎంతమంది అయితే ఆకాశమందున్న ఆశీనుడా మనుషుల కోసం ఎదురు చూసి, మనుషులను నమ్మి తండ్రి మోసపోయిన బ్రతుకులు ఎన్నైతే ఉన్నాయో వారందరికీ తండ్రి నీ యొక్క బలాన్ని మీరు అందించమని, నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.